భోజనం చేసేటప్పుడు నీరు తీసుకోవడం ద్వారా అది మనం తీసుకునేటువంటి ఆహారాన్ని జీర్ణం కాకుండా ఆపుతుందా? సాధారణంగా చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే, మనం భోజనం చేసేటప్పుడు నీరు తీసుకోవడం ద్వారా యాసిడ్ డైల్యూట్ అవుతుందని చెప్పి, డైజెస్టివ్ ఎంజైమ్స్ డైల్యూట్ అవుతాయని చెప్పి, దీని ద్వారా మనం తీసుకున్నటువంటి ఆహారము ప్రాపర్‌గా డైజెస్ట్ కాదని చెప్పి. దీనికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇన్‌ఫాక్ట్ మనము భోజనం చేసేటప్పుడు కొద్దిగా నీరు తీసుకోవడం ద్వారా ఆ ఫుడ్ సాఫ్ట్ అవ్వడము, దాని ద్వారా మింగడం ప్రాపర్‌గా ఉండడము, ఫుడ్ పైప్ ద్వారా ఆ ఫుడ్ అనేది స్టమక్‌లోకి జారడానికి కూడా సులువుగా ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ వాటర్ అనేది ఈ యాసిడ్ కానీ, డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ డైజెషన్‌లో ప్రాపర్‌గా చేయడానికి అసిస్ట్ చేస్తాయి. సో, ఈ వాటర్ తీసుకోవడం అనేది ఎంత మాత్రం కూడా హానికరం కాదు. కాకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫుడ్ తీసుకునేటప్పుడు కార్బోనేటెడ్ బెవరేజెస్ లైక్ కూల్ డ్రింక్స్ కానీ, సోడా గానీ ఇట్లాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా బ్లోటింగ్ కానీ, బెల్చింగ్స్ కానీ, డిస్పెప్సియా ఇట్లాంటి లక్షణాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఫుడ్ తీసుకునేటప్పుడు వాటర్ తీసుకోవడం అనేది శ్రేయస్కరం. కార్బోనేటెడ్ బెవరేజెస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ తీసుకోవడం అనేది మాత్రం అంత శ్రేయస్కరం కాదు. నమస్కారం.